जगाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष और बंटी बॉय। भारत है గజక్ ట్రిష్కి జాగ్రత్త లేదు. ఎలకల గుంపు దొంగలించాలని చూస్తోంది. అవి దొంగలించే ముందు నేనే దొంగలించేస్తాను. ఇలా దొంగిలించడం చాలా పెద్ద తప్పు. నేను కూడా. అదేంటంటే సారీ. ఇంకా మీ తప్పును ఒప్పుకోవటం మంచి విషయం. ఎదుగో క్రిష్, బల్టీ బాయ్, మీకు తెలుసా గజక్ మరియు రేవడి ఢిల్లీ పక్కనున్న మేరట్ సిటీ యొక్క వరల్డ్ ఫేమస్ స్వీట్స్. కానీ ఒక్క విషయం, మీరట్ మన దేశ చరిత్రలో పెద్ద విప్లవానికి పేరు పొందింది ట్రిష్. విప్లవం అలా అంటే స్టోరీ. మీ అందరికీ ఒక విషయం బాగా తెలుసనుకుంటాను. అదేంటంటే ఆంగ్లేయులు మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలో ట్రేడ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు. తర్వాత వాళ్ళ ఉద్దేశం చాలా దారుణమైపోయింది. అన్నిటినీ దక్కించుకోవాలనుకున్నారు. ఇది మాత్రమే కాదు, ఆ తెల్లవాళ్లు బలవంతంగా మన భారతీయుల వద్ద నుండి ట్యాక్స్ కలెక్ట్ చేశారు. అలాగే ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ల్యాండ్ లాక్కున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే మీ ఇద్దరు ఈ కథను శ్రద్ధగా వింటున్నారు. బల్టీ బాయ్, డోంట్ గెట్ ఎమోషనల్. ఎందుకంటే ఈ రోజు కథ ఎవరి గురించి అంటే, ఎవరైతే తన దేశం స్వతంత్రం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి 1857లో మొదటిసారి తిరుగుబాటు ప్రయత్నం చేశారు. నిజంగానా? ఎవరు వారు? మొట్టమొదట తిరుగుబాటు ప్రయత్నం చేసిన వారెవరు? కోట్వాల్ ధన్ సింగ్ గుర్జర్. డియర్ సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. ధన్ సింగ్ గుర్జర్ మీరట్కి చీఫ్ పోలీస్ ఆఫీసర్, అంటే రక్షణ అధికారి. గుర్జర్ సహోదర దత్తు ధన్ సింగ్ గుర్జర్ పాంచాల గ్రామంలో పుట్టారు. సర్పంచ్ ధన్ సింగ్ గుర్జర్ మీరట్ సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని పోలీస్ స్టేషన్ల కోసం కొత్త ఆయుధాలు, తుపాకీ గుండ్లు రప్పించారు. ఎందుకంటే వాళ్ళ పట్టు మన దేశంలో ఇంకా బలపడాలని. కానీ కొత్త తుపాకీ గుండ్లు రప్పించడం వెనక బ్రిటిష్ వాళ్ళకి వేరే ఆలోచన కూడా ఉంది. ఇందులో బర్రె మాంసం కొవ్వు వాసన వస్తోంది. కొంతమంది వీరులు ఈ విషయం చెప్పారు. ఇందులో పంది కొవ్వు కలిపారంట కదా. కానిస్టేబుల్ తిలక్ లాలు ఇంకా కానిస్టేబుల్ రహమాను ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ వాళ్ళ మాటని విన్నారు. ఆ తర్వాత మరో రోజు పోలీస్ గ్రౌండ్ లో, మీరిద్దరూ ముందుకు రండి, చెప్పేది మీకే, రండి. సార్, మేము ఈ తోటాల్ని ముట్టుకోనంటే ముట్టుకోం. ఇది మా మతానికి వ్యతిరేకమైనది. ఆ రెండు సైనికులు ఆ తోటాల్ని మేము ముట్టుకోవని చెప్పిన వెంటనే ఆఫీసర్ కి కోపం వచ్చింది. అందువల్ల వాళ్ళ హంటర్ దగ్గర అందరి ముందు వాళ్ళని కొట్టమని సైగ చేసి చెప్పారు. అక్కడ సైనికుల వరుసలో తిలక్ లాల్ కొడుకు భువన్ కూడా నుంచునున్నారు. ఆంగ్లేయులు అతని నాన్నని కొట్టడం ఆయన అక్కడ విగ్రహాల్లా నుంచుని చూడగలిగారంతే. కోట్వాల్ ధన్ సింగ్ గుర్జర్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన మనసు కూడా కోల్పోయారే తప్ప ఆయన కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ఇంకెవరైనా ఉన్నారా కుదరదు అని చెప్పేవాళ్ళు? ఉంటే ముందుకు రండి. ఇది విన్న సైనికులు కొంతమంది ముందుకొచ్చారు. రక్షక భటా దాచే వాళ్ళ అందరి యూనిఫామ్స్ తీసి గొలుసులతో కట్టి చెరసాలలో బంధించండి. వీళ్ళందరికీ యావజ్జీవ శిక్ష విధిస్తున్నా. అప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. వాళ్ళ అందరినీ అరెస్ట్ చేసి లాకప్ లో వేశారు. కోట్వాల్ ధన్ సింగ్ గుర్జర్ ముందర వాళ్ళందరినీ లాకప్ లో కొట్టారు, బాగా టార్చర్ చేశారు. అయ్యో, కొంచెం జాలి చూపించండి, మమ్మల్ని విడిచిపెట్టండి. కోట్వాల్ ధన్ సింగ్ గుర్జర్ కి రక్తం మండిపోయింది. కానీ ఇంకో దారి లేకుండా మౌనంగా ఉండిపోయారు. తిలక్ లాల్ కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ అడిగారు, మీ నాన్నగారేరి? వాళ్ళు నాన్నగారిని జైల్లో బంధించారమ్మా. దేనికని? అమ్మా, అది ఆ రోజు భువన్ కి జరిగినదంతా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏమిటి, పంది ఎద్దు కొవ్వా? నువ్వెందుకు మీ నాన్నగారికి తోడుగా ఉండలేదు? నువ్వు వాళ్ళ చేతుల్ని నరికేసి ఉండాల్సింది, తల కూడా తెగ నరకాల్సింది.
కానీ అన్యాయాన్ని మనం సహించలేం. ఇక మీదట ఈ ఇంట్లో పొయ్యి వెలగదు. పద పోలీస్ అధికారి దగ్గరికి. అక్కడ మీరట్ సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఇంతకు ముందే అడావడి జరిగింది. అధికారి గారు, మీకు మీ వచ్చే డబ్బు మీద ఆశ కదా? మీకు ఇదంతా కనిపించట్లేదా? ఈ తెల్లవాళ్ళు వాళ్ళ లాభం కోసం మన మతాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు చేసే పన్నాగాన్ని అర్థం చేసుకోండి. పోలీస్ స్టేషన్లో ఇలాంటి అడావడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ బయట నుండి ఒక శబ్దం కోట్వాల్ ధన్సింగ్ గుర్జర్ కి వినిపించింది. అది వినిపించిన వెంటనే బయటికి వచ్చారు. నాకున్నది ఒకే ఒక్క కొడుకు. అధికారి గారు, దయచేసి వాడిని వదిలేయండి. అధికారయ్యా, నా భర్త ఏం తప్పు చేశారు? ఇదంతా చూస్తూ వింటూ ఉన్న భువన్ ఆవేశంతో తన యూనిఫామ్ ని విప్పేశాడు. ఇకపై నేను పని చేయను. ఇది విన్న వెంటనే ఆంగ్లేయ సైనికుడు తుపాకీని తిప్పి ఆయన మీద కొట్టాడు. ఆయన నోటి నుంచి రక్తం వచ్చింది. ఆపండి, నేను కమాండర్ సార్తో మాట్లాడతాను. సార్, జైల్లో ఉన్న ఆ వీరుల్ని దయచేసి వదిలేయండి. వాళ్ళందరూ అమాయకులు. నీకు జీతం ఇచ్చేది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒబే మై ఆర్డర్స్. బయట ఉన్న గుంపుని డిస్పోజ్ చేయండి. వెళ్ళండి. కోట్వాల్ ధన్సింగ్ గుర్జర్ దగ్గర దీనికి సమాధానమే లేదు. ఆయన ఆలోచించడం మొదలెట్టారు. ఆ తర్వాత గుర్జర్ సమూహాన్ని ఆయన గుంపు చేర్చారు. అందులో భువన్ ఇంకా వాడి అమ్మ కూడా ఉన్నారు. మన వీరులకి జరిగే అన్యాయాన్ని ఇంకా నేను సహించలేను. నాకు మీ అందరి సహకారం కావాలి. ఈ గుజ్జీ సమాజం నాతో కలిసి ఆంగ్లేయుల్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇంకో గంట లోపు పాంచాలి గ్రామం ఇంకా పక్కనున్న గ్రామాల్లోని గుజ్జీ సమాజం వాళ్ళు ఒకటి కండి. ముందు ఆ ఆంగ్లేయులు కట్టిన ఆ జైల్ని ముట్టడిద్దాం. అక్కడ వాళ్ళు 839 విప్లవకారుల్ని ఇంకా సైనికుల్ని బంధించి ఉంచారు. మళ్ళీ అక్కడి నుంచి మనం సదర్ మార్కెట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళదాం. ఆ రోజు రాత్రి 300 మంది గుర్జర్ సమూహానికి చెందిన వాళ్ళని తీసుకెళ్లి కోట్వాల్ ధన్సింగ్ గుర్జర్ మీరట్ లో ఆంగ్లేయులు కట్టిన చిరచాలని దాడి చేయడం మొదలెట్టారు. జైలు సురక్షితం కోసం నుంచున్న ఆంగ్లేయుల్ని కోట్వాల్ ధన్సింగ్ ఇంకా గుర్జర్ సైన్యం వాళ్ళని ఎదిరించి పోరాడి 839 నాయకుల్ని వాళ్ళు విడుదల చేశారు. ఆ తర్వాత కోట్వాల్ ధన్సింగ్ గుర్జర్ వీళ్ళందరినీ తీసుకుని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ లాకప్ లో ఉన్న నాయకుల్ని విడుదల చేశారు. ఆంగ్లేయుల్ని తరిమి కొట్టాలి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వెలిగే ఈ నిప్పు ఎన్నటికీ ఆరకూడదు. మనమందరం ఇప్పుడే మీరట్ నుంచి ఢిల్లీకి వెళదాం. ఢిల్లీకి వెళ్దాం. సంస్కృతి, కోత్వాల్ ధన్సింగ్ గుర్జర్ పోరాటంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అది అందరికీ చెప్పు. ద రివోల్ట్ ఆఫ్ 1857. ఇండియా స్వతంత్రం కోసం మొదటి పోరాటం కోత్వాల్ ధన్సింగ్ గుర్జర్తో పాటు గుర్జర్ సమూహం మొత్తం ఉంది. అంతేకాదు, అన్ని మతాల వారు ఉన్నారు. హిందూ, ముస్లిం, సిక్ అన్ని మతాల వారు కలిసి స్వతంత్ర పోరాటం కోసం మొదటి దివిటీని వెలిగించారు. మెల్లమెల్లగా ఈ పోరాటం దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వెలిగించడం మొదలుపెట్టారు. జూలై 4, 1857లో ఫిరంగులతో కోత్వాల్ ధన్సింగ్ గుర్జర్ గ్రామం మీద వాళ్లు దాడి చేసి ఆ గ్రామాన్ని నాశనం చేశారు. తర్వాత కోత్వాల్ ధన్సింగ్ ని పట్టుకుని ఆయన్ని అందరి ముందు గ్రామం మధ్యలో ఉరితీశారు. మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం 1857లో మొదలైంది. అందరి లక్ష్యం ఒక్కటే, తెల్లదొరల పరిపాలనని మన దేశం నుంచి బహిష్కరించాలని, బ్రిటిష్ పాలనను అంతం చేయాలని. కోత్వాల్ ధన్సింగ్ గుర్జర్ చేసిన ఈ త్యాగానికి మనం సెల్యూట్ చేద్దాం. కోత్వాల్ ధన్సింగ్ గర్వపడే విధంగా సదర్ బాజార్ పోలీస్ స్టేషన్లో మీరట్ ఇంక మవానాలో వారి విగ్రహాల్ని పెట్టారు. అంతేకాదు, వారి పేర్ల మీద లోని గాజియాబాద్లో ధన్సింగ్ గుర్జర్ మహావిద్యాలయం కూడా ఉంది. కథ పూర్తయింది. సరే రండి, మనందరం కలిసి ఇప్పుడు రెవిడి తిందాం. అరే, ఈ రెవిడి ఎక్కడికి వెళ్ళింది? కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అలా వింటూ అన్ని పూర్తి చేసేసాం. కథ పూర్తయింది, రెవిడి పూర్తయింది. గర్వంగా చెప్పండి. भारत है हम
కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందే. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిష్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.